సరే 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 ఎప్పుడు కూడా నా టైం నే కౌశల్ గారు పోటీ పడి తీసుకుంటా ఉన్నారు. మీరు అందరు మాట్లాడుతున్న టైం ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ప్రభుత్వంలో ఉన్నావు కదా మరి ఆ మాత్రం ఓపిక చెవులు చాటలు ప్రభుత్వానికి మీరు అసలు బీజేపీ మీరు ఉద్యమకారులు మీరు ఏం చేసి చెప్పండి నాకు అర్థం కాదు. అరే అమ్మ పెడతా అనుకునేదని మీరు ఒట్టి కాము ఉండండి సార్ దయచేసి. అది అనవసరంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసి మానుకోండి. మీరు ఫస్ట్ ఆపాలి, మీరు ఆపాలి. అలా కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసినట్టు నాకు అర్థం కాదు. బీజేపీ అంటే అరే ఆపు సార్, మీరు ఆపాలా. మీరు బీజేపీ ఏం చేసి నాకు అర్థం కాదు. ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ ఉద్యమకారులకు ఏం చేసి మీరు మాట్లాడతారు. ప్రభుత్వం అరే నళిని గారికి మీరు నళిని గారు ఏం చేసి చెప్పండి. మరి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నారు కదా, నళిని గారికి ఏం చేసిన మీకు తెలుసా? మీకు ఏం చేసినాం డిఎస్పీ అదే విధంగా యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు గారు వాళ్ళు ఇంటికి పోయి 15 లక్షల నుంచి వరకు సాయం చేస్తామని చెప్పినాం. ఆ ఉద్యోగం కావాలంటే ఇస్తాను రెడీగా ఉన్నట్టు తిరస్కరించింది. దానికంటే మొత్తం మేమేం చేసినా చెప్పి మీరు మాట్లాడుతాం అర్థం ఉందా? నాకు అర్థం కాదు. అధికారము అహంకారం. అరే ఆగండి సార్, అధికారం అహంకారం మీకు ఉంటుంది. మీకు ఊక పవర్ కావాలి, మీకు ఊక అధికారం అహంకారం మాట్లాడతారు. అరే ఆపండి సార్, ఊక మీరు మీకు ఊక మాట్లాడాలంటే అసలు కోరుకుంటే మీరు ఛానల్ పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మరి అధికారం అహంకారం మాట్లాడతాం. అరే ఏది పడుతుంది మాట్లాడతారు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రికి మీరు ఒక్కరే తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చినట్టు మీరు మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రి ఉద్యమంలో లేడు. మీ కిషన్ రెడ్డి ఉన్నాడు, మీ కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు. మరి మీరు మాట్లాడతారు. జరిసేపు ఆపాలి, మీరు ఆపితే నేను మాట్లాడతా. మీ టైం అయిపోయింది, ఆపాలి మీరు ఆపండి. జరిసేపు ఆపండి, అయిపోయింది. ఊక సతాయించొద్దు మా. అరే మీ ఇద్దరే అరే మీరు ఊక మాట్లాడి మీ ఇంటికి ఉండాలి నాకు అర్థం కాదు. అరే ఏం మాట్లాడండి నాకు అర్థం. ఊక మీరే మాట్లాడతారు. మీరు సరే ఇద్దరు మాట్లాడి మీ ఇద్దరు కూర్చొని బాధ నీకే వస్తుంది. అరే ఆపండి సార్, ఆపండి జరిసేపు ఆపు. అరే ఊకమే అరే మీరు తిట్టుకుంటే మీ ఇంటికి ఉండాలా? తాడు శ్రీనివాస్ గారు కాదు సార్, కాదు ఇప్పుడు ఆగండి నళిని గురించి మాట్లాడి నళిని మేడం గురించి ఆగండి. మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. మీరు ఎంపీసీ కార్పొరేట్ చైర్మన్ ఎందుకు గుర్తురాలి నళిని గారు? నాకు అర్థం కాదు. మీరే పెద్ద ఉద్యమం చేస్తూ వచ్చింది తెలంగాణ. ఈయన ఒక్కడే చేసిండు, మేమంతా ఇంటికాడ కూర్చున్నాం. ఇక ఆపాలి జరిసేపు ఆపండి. ఇక పని ఉంది ఆపండి, మీ ఇద్దరు ఆపండి. అరే ఆపు సార్, మీరు ఆపండి జరిసేపు ఆపాలి. మీరు ఆపండి, మీరు ఎట్టి పరిస్థితులు మాట్లాడే ప్రసక్తే లేదు. ఇక అయిపోయింది, మీ టైం ఈజ్ ఓవర్, మీరు అయిపోయింది. నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా? రేవంత్ రెడ్డి నళిని గారికి మీరు చేసినా మేము చేసినాం. మరి నీ ఛానల్ కాదు, నీ మోడరేటర్ స్పీచ్ ఇస్తే మేము అర్థం కాదు. ఆగు లాస్ట్ ఒకటి చెప్తున్నా. ప్రభుత్వం అన్నాక 7 గంట చాటడంత చెవులు ఉండాలి. ప్రతిపక్షం అన్నాక మీరు కూడా ఉన్నారు బానే. మీరు కేంద్రంలో ఉన్నారు, తీసుకొచ్చిన తెలంగాణ మీరు ప్రభుత్వం కళ్ళు నెత్తికెక్కితే ఇంత చిన్న ఊక పవర్ కావాలి. ఊక పవర్ గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఏంటంటే అధికారం వస్తుంది పోతుంది, ఏం పెద్ద లెక్క అదేమన్నా పోస్టులో మీకేమి అని చెప్పి సూపర్ పద్ధతి మాట్లాడతారు. నేను మాట్లాడితే అధికారం అహంకారం వచ్చింది. మరి మీరు ఒక్కరే మంచోళ్ళుగా ఒక్క నిమిషం శరత్ గారు ఇద్దరు కదా బానే ఉంది. ఇద్దరు మంచి అర్థం ఆపండి సార్. మాట్లాడతారు ఓకే. నాకు టైం ఇచ్చారు, నువ్వే మీకు టైం టైం అంతా నాకు అర్థం తాడు శ్రీనివాస్ గారు 30 సెకండ్స్ లో మీరు క్లోజ్ చేయండి. తర్వాత కంటిన్యూ విమర్శలు చేస్తున్నాడు. మంచి చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి, ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఇద్దాం. చెప్పండి భరత్ గారు, ఈ కమిటీ మీద ఎవరికి విశ్వాసం లేదు. మీకు లేదు విశ్వాసం. సో కాబట్టి కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ కమిటీ మరి కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ మీ కమిటీ అవుతుందా? మరి చెప్పండి బయట ఉండే విమర్శ చేస్తున్నారు. రేపు కమిటీలో వేసిన విమర్శ చేయవా? మొత్తం సున్నం పెట్టేటట్టున్నారు. చెప్పనివ్వండి. పాపం ఉద్యమకారులు అంతా చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు. అఖిలపక్షాన్ని పోలగా ఎందుకు పోలే? మీరు ఉద్యమకారు బీజేపీ మిమ్మల్ని పంపలేదు. మరి చెప్పండి తాడు శ్రీనివాస్ గారు, ఏందండి ఇది డిస్టర్బెన్స్? చెప్పండి. నేను ఏమంటున్నా, వారికి టైం కావాలట కదా, ఇవ్వండి. పాపం పెద్ద నేను జర ఏజులు నన్న పెద్ద దయచేసి నాకు అర్థం కాదు. ఏం పాపమైంది? ఊకే మీకు అధికారం కావాలా, పవర్ కావాలా, పదవులు కావాలా, పదవులు నీకు రాదని ఆయన అంటావు, నన్ను అంటావు. ఏందండి నాకు అర్థం కాదు. అధికారం మాకు పవర్ కోసం పనిచేస్తున్నాం మేమంతా. నాకు అర్థం కాదు. ఉంటాను మాకేందండి ఓకే ఏదో చెప్తున్నాడు. మీరు దయచేసి సబ్జెక్ట్ మాట్లాడడం మర్యాద మంచిగా మాట్లాడి తెలుసుకో. ముఖ్యమంత్రి ఓకే, ముఖ్యమంత్రి గారు రేపు నల్ని మీరు చేసిరా, మీ కిషన్ రెడ్డి తీసుకొచ్చేసిందా, మీ బడి సైజ్ తీసుకొచ్చేసి నాకు అర్థం కాదు. ఉత్తరం మాట్లాడతారు అందరు కలిసి. ఎవరు చేసిరంటే ఇంద్రావళి కుటుంబాలు మీరు చేసిరా, పోలీస్ అమరావతి కూడా మీరు చేసిరా, లేకపోతే గద్దరాలకు మీరు చేసిరా, లేకపోతే మన ఎవరికి అందేశ్వరి గారికి మీరు చేసిరా? నాకు అర్థం కాదు. మీరు ఏం చేసిరా నాకు అర్థం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు లేరు. మీరు
వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు అందరు కలిసి. మీరు శరత్ గారు మీరు ఇద్దరు ఉన్నారు. మీరు మీ ముగ్గురికి అసలు మాట్లాడే నైతికత లేదు. మీకు ముగ్గురు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత చేస్తున్నారు. చేసింది అవానించేది పోయి ఓ అంటే విమర్శ చేస్తారు. కాంగ్రెస్ కమిటీ కాకపోతే మీ కమిటీ వేస్తారా? అలాంటి శ్రీకృష్ణ కమిటీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అది మేము తెలుసలే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పలేదా? ఏంటంటే నాకు అర్థం మాట్లాడేటప్పుడు కొంచెం సార్ వాస్తవాలు మాట్లాడు. ప్రకాష్ గారు మాట్లాడు ఒక అర్థం ఉంది. వారు 69 ఉద్యమకారులు చెప్పారు, 2009 ఉద్యమకారులు చెప్పారు. దాంట్లో చాలా టెక్నికల్ అంశాలు చెప్పి తప్పు లేదు. ఆ టెక్నికల్ అంశాలు కమిటీ దృష్టికి తీసుకుపోయినట్టు ఖచ్చితంగా అన్ని పరిష్కరించారు. కాంగ్రెస్ వాళ్ళే గుర్తిస్తారట. అంటే కాంగ్రెస్ వాళ్ళు గుర్తు వేరే వాళ్ళని గుర్తించరా? మేము ఎంతమంది పదవులు ఇచ్చినాం తెలుసా మీకు? మేము 20 మందికి పదవులు ఇచ్చినాం సార్. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకి ఇచ్చినాం, జర్నలిస్టులకు ఇచ్చినాం, అడ్వకేట్ల పదవులు ఇచ్చినాం. మీరు ఎవరికి ఇచ్చినా నాకు అర్థం కాకూడదా సార్? వాళ్ళ ఉద్యమ పార్టీ అది. అసలు ఉద్యమం కోసం పెట్టే పార్టీ పత్తు మీరు ఉద్యమ పార్టీ అని చెప్పి మీరు మా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇచ్చిన లేని వాళ్ళకి ఇచ్చారు. అది వేరు సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా? ఆగండి సార్ ప్లీజ్. మీరు మళ్ళీ వాళ్ళని చూసి ఆగమే జరిసేపు ఆపు ప్లీజ్, జరిసేపు ఆపాలా సార్? కాంగ్రెస్ పార్టీ అసలు ఈయనలేని బట్టి మీరు మాట్లాడితే దయచేసి మానుకోవాలి. మేము కోదండరామ్ మొదలు పెడితే అద్దంకి మొదలు పెడితే జర్నలిస్టులకు సంబంధించి 5 మంది జర్నలిస్టులకు దాదాపు ఎంతమంది 12 మంది ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చారు. మీరు బీఆర్ఎస్ పార్టీ మేమంటే తెలంగాణ ఉద్యమం మీరు అన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఉంటారు కదా. మీరు తుమ్మల ఎవరు తలసాని శ్రీనివాస సభ్యులు అందరూ ఇచ్చుకుని పోలే మరి అట్లంటే ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది, గొప్ప నిర్ణయం తీసుకుంది. దాని మంచి గైడ్ లైన్స్ పర్ఫెక్ట్ వచ్చేట్టు చేస్తే అందులో అందరు ఫిట్ అవుతారు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? ఇప్పుడు 4 గైడ్ లైన్స్ పెట్టి సార్. ఒకటి అమరవీరుల కుటుంబాలు, తర్వాత ఏమైనా యాక్సిడెంటో లేకపోతే ఉద్యమంలో చేతులు పోయిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, 3వది కేసులో జైల్లో ఉన్నవాళ్ళు, 4వది పేపర్ కటింగ్ ఆధారం పెట్టి ఇంకో 5 ఏమన్నా డిమాండ్ రావచ్చు. అప్పుడు అందరూ వస్తారు కదా. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు వస్తారు, జర్నలిస్టులు, లాయర్లు, ఉద్యమకారులు, విద్యార్థులు అందరూ వస్తారు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు. కాంగ్రెస్ కమిటీ అరే ప్రభుత్వం కాంగ్రెస్ కమిటీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కమిటీలో సభ్యులు వేసారు. కాబట్టి దానికి కూడా మీరు ప్రతిదాన్ని అడ్డుపూట్లో పట్టే ప్రయత్నం చేస్తే అంటే ఇది మొత్తం జరగవద్దని చెప్పి మీరు కోరుకుంటారా? ఆనాడు కేసీఆర్ గారు చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని స్వాగతించాలి కదా. నళిన్ గారు అంశం తీసుకొని నళిన్ గారు మీరు చేయించింది ఏమీ లేదు, మేము ఆహ్వానించడం ఒప్పుకోలేదు. అదే కదా సార్. ఇంకోటి శంకరమ్మ గారికి మహిళా కమిషన్ మెంబర్ చేసినాం. తర్వాత ఎవరు సాగలైన మనరాలను మహిళా కమిషన్ మెంబర్ చేశారు. సాగలైన గారి పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. తర్వాత కుమరమి మనవన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇంద్రవెల్లి సంబంధించి అమరుల కుటుంబాలకు పైసలు ఇచ్చారు. ఇట్లా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ చెప్పని చేసినాం, చెప్పినవి చేస్తున్నాం, చెప్పని చేస్తున్నాం, మేనిఫెస్టో ఉన్నాయి చేస్తున్నాం, లేని కూడా చేస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ప్రజలు ఏదని కూడా సిద్ధంగా ఉంటే మీరు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడగాది మీద దయచేసి మానుకోండి. ఖచ్చితంగా అమరుల కుటుంబాలే కాదు తెలంగాణ ఏ ఉద్యమకారుడికి నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయరు. ఇది ఖచ్చితంగా నమ్మాల్సిన అంశం. సుప్రత్ పటేల్ మీకు ఇస్తా లాస్ట్ లో. తాడు శ్రీనివాస్ గారు ఇస్తా లాస్ట్ లో. సుప్రత్ పటేల్ చెప్పండి. సుప్రత్ పటేల్ ఎస్ మీకు ఇస్తా లాస్ట్. మీరు 2 minutes అంతే. 2 minutes. ఉద్యమకారులను గుర్తించడానికి మేము డిమాండ్ చేస్తుంది ఒక డెడికేటెడ్ కమిషన్ ఏంటి. మీరు పొలిటికల్ కమిటీ వేసిర్రు, అది 2.5 సంవత్సరాల తర్వాత వేసిర్రు. అది కూడా ఉద్యమకారులని 2024 జూన్ 2 రోజు ప్రతి ప్రభుత్వ కలెక్టరేట్ నుండి అందరిని ఐడెంటిఫై చేసిండ్రు. చేసి లిస్టులు ఉన్నాయి ప్రతి కలెక్టరేట్ లో ఉద్యమకారుల లిస్టులు ఉన్నాయి. ఆ రోజు ఎట్లా ఐడెంటిఫై చేసిరో వాళ్ళందరూ కూడా మీరు 250 గజాల స్థలం ఇవ్వండి. అదే విధంగా ఇంకా ఐడెంటిఫైడ్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోమనండి. ఒక కమిషన్, డెడికేటెడ్ కమిషన్ వేయండి. ఏసీ చట్టబద్ధత ఉండేటటువంటి విధంగా ప్రవర్తించండి తప్ప మీరు కాలయాపన బీసీ కమిషన్ వేస్తే అది చట్టబద్ధత లేదు మీరు అన్నారు కదా సార్. జనగణ కోసం వేసిన కమిటీ చట్టబద్ధ కమిషన్ కదా. దాన్ని కూడా అంటే ప్రతిదీ మీరు వ్యతిరేకించాలంటే తెలంగాణనే వ్యతిరేకించాలా? అమరుల కుటుంబాల కమిటీ అది ఏది వ్యతిరేకించలేదు మీరు. చరణ్ ఆగు చరణ్ ఆగు, ఎందుకు టెంప్ట్ కాకు. చిన్న మీరు మధ్యలో ఓపికతో నుండు. ఓపికతోనే ఉన్నాం. మీరు ఓపికతో ఉండాలి ఫస్ట్. మీరంతా మీరు వాస్తవాలు మాట్లాడి నేర్చుకోండి. మీరు అందరూ అదే తెలంగాణ కోసం చేయాలని చెప్పి చేయదు కదా సార్. విషయం ఈరోజు మన వీళ్ళు చెప్పినట్టు 1969 ఉద్యమకారులను కూడా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు గుర్తింపునే కోరుకుంటున్నారు. అందులో చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ గా రిటైర్డ్ అయిపోయారు. చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా మెడికల్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక ఫండ్ పెట్టి, ఒక కార్పస్ ఫండ్ పెట్టేసి మెడికల్ కి సంబంధించినవి కానీ
వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేస్తే బాగుంటది. ఉద్యమకారులను కూడా వెంటనే గుర్తించండి. మీరు ఓట్లు వేసుకున్నారు, ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు? ఈ రోజు చరణ్ గతంలో నువ్వు కొంత చెప్పినావు. మండలి స్వామి గౌడ్ గారిని మండలి చైర్మన్ చేసిండ్రు, శ్రీనివాస్ గౌడ్ గారిని మంత్రిని చేసిండ్రు, అట్లా బల్క సుమన్ గారిని, ఎర్రోల శ్రీనివాస్ గారిని, గాదర్ కిషోర్ గారిని, బొంతు రామ్మోహన్ గారిని, బాబా ఫస్యోద్దీన్ గారిని, ఇట్లా వందల మందిని ఉద్యమకారులని కేసీఆర్ గారు గుర్తించి, ఒక రస్మై బాలకిషన్, ఇట్లా గోరెట్టి వెంకన్నను, దేశపతి శ్రీనివాస్ ని, దాసోజీ శ్రవణ్ ను, ఇట్లా వందల మందిని ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు గుర్తించి బాధ్యతలు ప్రభుత్వంలో బాధ్యతలు ఇచ్చిండు. ఈ రోజు గుర్తించడంలో మీరు తూతు మంత్రంగా 2-3 ఇచ్చేసి మొత్తం కూడా మేము ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని పిలుచుకొని మీరు పదవులు ఇచ్చినా పైసలు ఇచ్చినా వాళ్ళకే ఇచ్చిర్రు. ఈ రోజు మేమేమంటున్నాం అంటే, మీరు ఓట్లు వేసుకొని గెలిచిండ్రు, ఉద్యమకారులకు చేస్తామని ఓట్లు వేసుకొని గెలిచిండ్రు కాబట్టి ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా మీరు పవర్లు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తాము. మిమ్మల్ని మీరు పిలిచిరు కాబట్టి, మీరు ఈరోజు అఖిలపక్షాన్ని పిలిచిరు కాబట్టి మేము సూచనలు చేసినాం. మా సూచనల్ని ప్రధాన ప్రతిపక్షంగా మా సూచనల్ని పరిగణలోకి తీసుకొని ఒక డెడికేటెడ్ కమిషన్, దాన్ని ఒక డెడికేటెడ్ కమిషన్ గా చేయండి. ఒక ప్రభుత్వ అధికారిని అలా పెట్టండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టండి, గుర్తించండి, ఒక పోలీస్ ఆఫీసర్ ని పెట్టండి, పెట్టి గుర్తించి తొందరగా ఒక 6 నెలల లోపల మీరు అర్థమైంది మీ పాయింట్. మీరు పదే మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నారు. ఓకే తాడు శ్రీనివాస్ గారు 1 minute క్లోజ్ చేయండి. 1 minute కూడా అక్కర్లేదు, 10 సెకండ్లలో చెప్తా ఉన్నాను. ఈ కమిటీ కాలమానంతో కూడినటువంటి కమిటీ కాదు, టైం బౌండ్ కమిటీ, కాల పరిమితి లేదు. రెండోది, ఈ కమిటీ సబ్బండ వర్గాలతో మిళితమైనటువంటి కమిటీ కాదు, రియల్ అమరవీరులను గుర్తించేటటువంటి కమిటీ, టార్చ్ లైట్ లాగా ఉండాలి. సో అమరవీరులు చనిపోయిన వాళ్ళు కాదు, బతుకున్న వాళ్ళు, ఉద్యమకారులు. అయ్యా నేనేమంటున్నా అంటే, జర్నలిస్ట్ ఉండాలి, ఒక కమిటీ పెద్దగా అయితే అయింది, కమిటీ పెద్దగా అయితే అయింది, ఇది పెద్ద పని కాబట్టి. సో ఈ చర్చ కేశవరావు గారు కూడా మన చర్చ రోజు చూస్తూ ఉంటారు. కే కేశవరావు గారు నాకు చెప్పారు ఏంటంటే, నీ చర్చ రోజు చూస్తాను నేను చెప్పారు. కే కేశవరావు గారు కమిటీ చైర్మన్ ఖచ్చితంగా ఈ చర్చ చూస్తుంటారు కాబట్టి దీనిలో ఈ చర్చలో ఆహ్వానించింది కూడా అందరూ ఉద్యమకారులే కాబట్టి ఆయన ఈ సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని ఆయన ఉద్యమకారులకి తగిన న్యాయం చేస్తారు. తాడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు బస్ పాస్ తో సరిపెట్టకుండా ఇంకా ఏమన్నా ఎక్కువ చేస్తారు. 250 గజాల స్థలంతో పాటు నిజమైన ఉద్యమకారులకి. భరత్ గారు, ఫస్ట్ కేకే ఇష్టం లేదు అని ఫీలర్స్ వచ్చినాయి పేపర్లలో, రాజీనామా చేసినట్టు ఫీలర్స్ వచ్చినాయి. రాజీనామా చేస్తే కమిటీ మీటింగ్ ఇట్లా పెడతారు కానీ వారు ఇష్టంతో ఉన్నారు. కె కేశవరావు గారు కూడా మన చర్చ రోజు రెగ్యులర్ గా చూస్తారు. ఆయన నాకు ఈ చర్చలు ఇవాళ చూసా అని చెప్తారు. బహుశా ఈ చర్చ చూస్తుంటే కనుక ఆయన డెఫినెట్ గా కోదండరామ్ గారైనా లేకపోతే కె కేశవరావు గారైనా ఈ సభ్యులు వి ప్రకాష్ గారు చాలా సూచనలు ఇచ్చారు, సుప్రద్ గారు ఇచ్చారు, తాడు శ్రీనివాస్ గారు ఇచ్చారు, అడ్వకేట్ శరత్ గారు చాలా సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ లాగా ఇక్కడ కూడా ఇది కూడా ఒక ఆల్ పార్టీ మీటింగ్ లాగా, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఉద్యమకారులకి న్యాయం జరగాలి. గతంలో జరగలేదు అనట్లేదు, అంటే వేల సంఖ్యలో జరగలేదు. పొలిటికల్ పదవులు ఒక్కలే కాదు, ఇంకా వేరే విషయాల్లో అయితే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది ప్రభుత్వ